44వ డివిజన్ కి మనం రావడం జరిగింది. సో మనతో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ గారు మనతో ఉన్నారు. పిఎస్సిఎస్ చైర్మన్ గా ఇప్పటి వరకు వారి గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేసుకున్నారో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ పేరు వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. ఓకే సార్, పిఎస్సిఎస్ చైర్మన్ గా మీరు మీ హయాంలో మీ రైతులందరికీ మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ అనేవి చేశారు? మేము పిఎస్సిఎస్ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు రైతులకు వడ్ల కొనుగోలు సెంటర్ అయితేనేమి, ఫెర్టిలైజర్ అయితేనేమి, రైతులకు రుణాల విషయంలో కానీ, రుణం మాఫీ విషయంలో కానీ పూర్తిగా రైతులకు అన్ని విధాలా సహకరించి రైతులకు లాభం జరిగేటట్టుగా చేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటట్టుగా చేసి, రైతులకు ఇబ్బంది లేకుండా గ్రామంలోనే వడ్ల కొనుగోలు సెంటర్లు పెట్టించి రైతుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు అకౌంట్లోకి వచ్చేటట్టుగా చేశాము. ఓకే సార్, మీ గ్రామంలో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? గ్రామ సమస్యలు ఎప్పటికీ ఉంటూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడైతే పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంది పరిస్థితి. రహదారులు అయితేనేమి, వీధి కుక్కలు అయితేనేమి, శానిటేషన్ అయితేనేమి, ఏది కూడా పూర్తిగా చాలా ఇంతకుముందు ప్రభుత్వం చాలా తీవ్ర ఇబ్బందులు ఉండే, ఇప్పుడిప్పుడే కొంచెం గాడిలో పడి చేస్తాను. ఓకే సార్, మరి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? వాట్స్ యువర్ ఫీలింగ్? కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని పేద ప్రజలంతా కోరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం. కాంగ్రెస్ కోసం ప్రతి వాళ్ళు ఓటేసి 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన పోవాలని కోరుకొని కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు. తెచ్చుకున్నందుకు కూడా ప్రజలకు చాలా అనుకూలంగా జరుగుతుంది. మనకు రేపు కొత్త రేషన్ కార్డులు అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, ఈ రేషన్ షాపులో సన్న బియ్యం అయితేనేమి, ప్రతిదీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అయితేనేమి, చాలామందికి పేదవాళ్లకు చాలా ఉపయోగకరంగా జరుగుతుంది పార్టీ. ఓకే సార్, 35 సంవత్సరాలు సీనియర్ నాయకులుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అనుభవం ఏంటి సార్? కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ సీనియర్ నాయకులు మీ అనుభవం ఏంటి చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు అనేది కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటేనే ఒక గ్రేట్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వాళ్ళ కోసం పనిచేస్తే, కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎప్పుడు ఎవరికి ఏ పదవి వస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీలో అందరి నాయకులకు తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉండడమే పెద్ద గొప్పతనం. ఏదో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి పదవి ఉంటేనే ఉండం, పోదాం అనేది కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉండం. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులే క్లీన్ స్వీప్ చేయగలుగుతారని మా ఆశాభావం. ఓకే సార్, స్థానిక ఎన్నికలు మళ్ళీ రాబోతున్నాయి. మీరేమైనా నామినేషన్ వేసే అవకాశం ఏమైనా ఉందా? వేయాలనుకుంటున్నారా? అవకాశం వస్తే అధిష్టానం ఏది చెప్పినా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, ఇంటర్వ్యూ కన్క్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ అభ్యర్థిని బంపర్ మెజార్టీతో గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారికి కానుకగా పంపించాలని మా డివిజన్ నాయకుల ఆకాంక్ష. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మనీ కనిపిస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని. అంటే టేక్ కేర్, బై బై.